రాత్రి 7:30 మీ ఈటీవీలో. అమ్మా సంధ్య, సంధ్య, బాగున్నావా అమ్మా? బాగున్నానండి, రండి కూర్చోండి. అంత టైం లేదమ్మా, మా ఇంట్లో శుభకార్యం ఉంది. మీ కుటుంబం అంతా తప్పకుండా రావాలి. ఆగండి. ఏం చేస్తున్నారు? ముందు వెనక చూసుకోకుండా ఎవరికి పడితే వాళ్ళకి బొట్టు పెట్టేయడమేనా? అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే కదే మాట్లాడుతున్నాను. అమ్మా, మీకు తెలుసో లేదో, మా కోడలు 2 పిల్లల చావుకి కారణమైంది. అమ్మా అని పిలిపించుకునే భాగ్యం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే తను గొడ్రాలు. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడద్దు. నేను ఉన్న మాటే కదా అంటున్నాను. అమ్మా, మీరు తెలిసి పేరంటానికి పిలుస్తున్నారో తెలియకుండా పిలుస్తున్నారో నాకు తెలీదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి పట్టింపులు ఉంటాయా అని మీరు పైకనొచ్చు, కానీ లోపల మీకు ఉంటుంది. నేనొక తల్లిని కాబట్టి ఈవిడ వల్ల మీ కుటుంబ భవిష్యత్తు దెబ్బతినకూడదని చెప్తున్నాను. శుభకార్యాలకి ఈవిడ రాకూడదు. అదేంటి పార్వతమ్మ గారు, మేమేమన్నామని? అందరూ అనుకుంటున్న మాటలు నాకు తెలుసమ్మా. మరోలా అనుకోవద్దు. కావాలంటే నా కూతురు శ్రీజ ఉంది, తనకి బొట్టు పెట్టండి. సంధ్యకి మాత్రం పెట్టద్దు. శ్రీజ, రేపు మా మనవరాలి బారసాల చేస్తున్నాం. నువ్వొక్కదానివైనా వచ్చి వెళ్ళమ్మా. అమ్మా, నువ్వేం మాట్లాడావు నీకు తెలుసా? అందరూ అనుకుంటున్నదే నేను చెప్పాను. ఆవిడ చివర్లో శ్రీజకు ఏం చెప్పిందో విన్నావుగా. శ్రీజకి బొట్టు పెట్టి నువ్వు ఒక్కదానివైనా వచ్చిపో అంది. మేము ఇవేమీ పట్టించుకోము, అందరూ రండి అని చెప్పలేదుగా. బొట్టు పెట్టించుకునే అర్హత ఎన్నాళ్ళు ఈ ఇంట్లో నాకు మాత్రమే లేదనుకున్నాను. ఇప్పుడు నీ భార్యకు కూడా లేదు. నువ్వు కావాలనే పదే పదే మాటలని తనని హింసిస్తున్నావు. ఏ కన్నతల్లైనా కడుపులో బిడ్డని దూరం చేసుకోవాలని కోరుకోదు కదమ్మా. ఆ రోజు వింధ్య జీవితాన్ని కాపాడే ప్రయత్నంలో దురదృష్టం కొద్దీ అలా జరిగిపోయింది. ఏం దురదృష్టం రా? మొదటిసారి బిడ్డని పోగొట్టుకోవడమా? రెండోసారి బిడ్డని పోగొట్టుకోవడమా? ఒక్కసారి జరిగితే దాన్ని దురదృష్టం అంటారు, కానీ అదే పదే పదే జరిగితే దాన్ని దురదృష్టం అనరా, జాతకమే అంతా అంటారు. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నీ భార్యని వెనకేసుకొస్తున్నావు. నీ అంత గొప్ప మనసు నాకు లేదురా. నీ భార్య కడుపులో ఉన్న బిడ్డని చంపుకున్న కసాయిది. ఈరోజు వాళ్ళొచ్చి మొహమాటానికి బొట్టు పెట్టి పిలిచారే అనుకో, వెళ్ళి అక్కడ మాటలు పడాలా? ఎప్పుడైతే అమ్మతనాన్ని దూరం చేసుకుందో అప్పుడే నీ భార్య సర్వం కోల్పోయింది. నువ్వు అది గుర్తుపెట్టుకో. అన్నయ్య, అమ్మ ఇలా సూటిపోటి మాటలతో వదిన్ని చాలా బాధ పెడుతుంది.
కొద్ది రోజులు వదిన్ని వాళ్ళ పుట్టింటికైనా తీసుకెళ్ళన్నయ్యా. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చాకైనా అమ్మ ఇలాగే మాట్లాడుతుంది కదా. అయినా నేను లేకుండా మీ వదిన ఉండలేదు, మీ వదిన లేకుండా నేను ఉండలేను. అమ్మని ఎలా మార్చాలో నాకు అర్థం కావటం లేదు శ్రీజ. అత్తయ్య, నేను గొడ్రాల్ని కాదు, నాకు కూతురుంది. నా కూతురే వింధ్య దగ్గర పెరుగుతుంది. నన్ను అమ్మ అని పిలవడానికి ఎప్పుడు నా కూతురు నా దగ్గర లేకపోయినా నేను అమ్మని అత్తయ్య. బయట ప్రపంచానికి నేను దానికి అమ్మని కాకపోయినా వింధ్య దృష్టిలో నా బిడ్డకి నేనే తల్లిని అత్తయ్య. మీరిద్దరూ పాపం తీసుకుని దూరంగా అమెరికా వెళ్ళిపోండి. నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే, కాదంటే మన స్నేహం మీదొట్టే. ఎందుకే సంధ్య, నీ నుంచి నన్ను దూరం చేసి నా ప్రాణం తీస్తున్నా? నా వల్ల కావడం లేదే. దేశం కాని దేశంలో పరాయి వాళ్ళ మధ్య నిన్ను చూడకుండా ఇక్కడ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాను. నీ కన్న కూతుర్ని నా చేతుల్లో పెట్టి సంతోషాలు నాకిచ్చి కన్నీళ్ళు నువ్వు తీసుకుంటావా? ఇన్నేళ్లలో ఒక్కసారైనా నన్ను కాకపోయినా నీ కన్న కూతుర్ని చూడాలనిపించలేదా? ఒక్కసారైనా ఫోన్ చేసి వింధ్య నా కూతుర్ని చూడాలనిపిస్తుంది, ఒక్కసారి దాన్ని ఇండియాకి తీసుకురా అని ఎప్పుడెప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నానే. నువ్వేదో ఒకరోజు నీ కూతురు కోసమైనా నాకు ఫోన్ చేస్తావని ఎదురు చూస్తున్నాను. మమ్మీ, మమ్మీ, మమ్మీ. ఏంటి మమ్మీ, ఎప్పుడు చూసినా ఈ ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటావు, ఇంట్లో నుంచి బయటికి రావు. మన నైబర్స్ అంతా మీ మమ్మీ పార్టీస్కి రాదేంటి, వచ్చినా డల్గా ఉండిద్దేంటి అని అడుగుతున్నారు. ఇదేంటి, ఇండియా కోడ్తో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది? ఎవరై ఉంటారు? మమ్మీ, తర్వాత మాట్లాడచ్చు. పద వెళ్దాం బయటికి. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఎవరండి? అమ్మా వింధ్య, నేనమ్మా ఆయాని. మీ ఇద్దరికి డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆయానమ్మా. పిన్నిగారు మీరా? నా నెంబర్ మీకెవరిచ్చారు? నీకో శుభవార్త చెప్పాలని మీ ఇంటికి వెళ్ళి నీ నెంబర్ తీసుకున్నానమ్మా. శుభవార్త? ఏంటది? అమ్మా, ఆ రోజు నీ కూతురు చనిపోయిన తర్వాత తన ఇద్దరు కవల పిల్లల్లో ఒక పాపని నీకిచ్చింది కదా. అవును. ఆ తర్వాత సంధ్య కూతురు చనిపోయిందనుకున్నాం కదమ్మా. అవును. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పెద్ద తప్పు జరిగిందమ్మా. సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది. మీరు చెప్తుంది నిజమేనా? మీరు జోక్ చేయట్లేదు కదా? అయ్యో, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? నాకు తాగుబోతు భర్తున్నాడమ్మా. ఎప్పుడు నాతో గొడవ పడుతూ ఉండేవాడు. ఒకరోజు నాతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ల తర్వాత మారిపోయిన మనిషిగా నాకు కనిపించాడమ్మా.
విషయం నీకు సంధ్యకి వెంటనే చెప్పాలనుకున్నానమ్మా. సంధ్యకి ఈ విషయం తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏమో అని ముందు నీకే ఫోన్ చేసి చెప్తున్నానమ్మా. ఇప్పుడే వెళ్ళి సంధ్యకి నిజం చెప్పేస్తాను. వద్దు పిన్ని గారు, ఈ నిజం సంధ్యకి చెప్పొద్దు. అదేంటమ్మా? వద్దు. ఆ పాప ఎక్కడుందో ఏంటో తెలియదు. ఇప్పటికే సంధ్య పుట్టడు కష్టాల్లో ఉంది. పాపని తీసుకురాకుండా ఆశ చూపించి దాన్ని ఇప్పుడు బాధ పెట్టలేను. నేను వెంటనే బయలుదేరొస్తాను. పాప ఎక్కడుందో వెతికి సంధ్య చేతిలో పెట్టి ఇది నీ కూతురు అని దానికి చెప్దాం. అప్పటి వరకు మీరు తొందరపడి ఎవరికి ఈ నిజాన్ని చెప్పొద్దు. సంధ్యతో అస్సలు చెప్పకూడదు. అలాగేనమ్మా, నువ్వెలా చెప్తే అలా. వెంటనే ఇండియాకి బయలుదేరొచ్చేయండి. అలాగే. ఈ వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్ పిన్ని గారు. మమ్మీ, మనం వెళ్దాం రా మమ్మీ. మీ అమ్మకి న్యాయం జరగబోతుంది. మా మమ్మీ నువ్వే కదా, ఏం మాట్లాడుతున్నావు? ముందు నువ్వు రా మమ్మీ, మనం వెళ్దాము. ఏంటి మమ్మీ నవ్వుతున్నావు? ఆ పాప ఎక్కడున్నా సంధ్య దగ్గరికి చేర్చాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. ఇదేంటి ఒకరు తక్కువ వచ్చారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అయినా ఇదేంటి? ఏంటమ్మా ఒకరు తక్కువ వస్తున్నారేంటి? భూమి లేదు మేడం. ఎక్కడికెళ్ళింది మేడం? ఎక్కడికి వెళ్ళావే నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా వెళ్ళొద్దని? నిన్ను ఆగమ్మా. చిన్నపిల్లమ్మా, కోపడద్దమ్మా. పంతులు గారు, ఇది వయసుకి చిన్నపిల్లేమో గాని దీని ఆలోచనలు మాటలు వింటే చిన్నపిల్లలా అనిపిస్తుందా మీకు? ఈ ఆశ్రమంలో ఒక్కరు తప్పిపోయినా కాని నేనే సమాధానం చెప్పాలి. నా ఉద్యోగం పోతుందండి. ఈ ఒక్కసారికి వదిలేయమ్మా. తనకి ఎంత కష్టం అంటే గుడికి వచ్చి దేవుడికలా నీళ్లతో అభిషేకం చేస్తుంది. ఆలస్యమైందని భయపడుతుంటే నేనే ధైర్యం చెప్పి తీసుకొచ్చాను. పాపని ఏమీ అనద్దమ్మా. సరే పంతులు గారు, మీరు చెప్పారు కదా, నేనేమీ అనలేండి. భూమి, లోపలికెళ్ళి పుస్తకం తీసుకొని చదువుకో. అలాగే మేడం. వస్తానమ్మా. సరే పంతులు గారు. పిల్లలు లోపలికెళ్ళండి. ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి, ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి. భూమి, ఎక్కడికి వెళ్ళావే?
ఎంత కంగారు పడ్డామో తెలుసా? నీకు తెలుసు కదే, ప్రతి నెల ఈరోజు నేను గుడికి వెళ్తాను అని చెప్పి వెళ్ళొచ్చు కదే. చెప్తే ఆయా పంపించదు కదా. పోనీలే, ఈరోజు నీకు దెబ్బలు పడలేదు, అది చాలు. దివ్య, పంతులు గారు ఏం చెప్పారో తెలుసా? ఎవరు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కంట. శివయ్య మనకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడంట. పేరెంట్స్ మీటింగ్ రావడానికి మనకేమో పేరెంట్స్ లేరు కదా, మనకంటూ ఎవరు లేనని బాధపడద్దు. ఇక మీదట మనం బాధపడాల్సిన పని లేదు. ఆ దేవుడే ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపిస్తాడంట. మనకు కూడా మంచి రోజులు వస్తాయంట. నిజంగానే వస్తాయంటావా భూమి? వస్తాయి దివ్య, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఎవరినో ఒకరిని మన దగ్గరికి పంపిస్తాడు. యా ఐ కెన్ హ్యాండిల్. ఓకే. డాడీ, మమ్మీ ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, సంధ్య కూతురు ఉందండి. అవును ఉంది, ఎవరు కాదన్నారు? మన పక్కనే ఉంది కదా. మన పాప కాదండి, సంధ్య కూతురు బ్రతికే ఉంది. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? తను బ్రతుకుండడం ఏంటి? హాస్పిటల్లో చనిపోయింది కదా. తనను తీసుకువెళ్ళి అంత్యక్రియలు కూడా చేశారు కదా. అయ్యో, అందరిలాగే మనం కూడా పొరపడ్డాం. ఇప్పుడే ఆయా ఫోన్ చేసింది. ఏంటి నువ్వు చెప్పేది? నిజమేనండి. అసలేం జరిగిందంటే, నిజంగానే పాప చనిపోయిందని మనం ఎంతో బాధపడ్డాం. సంధ్య లైఫ్ నాశనం అయిపోయిందని అనుకున్నాం. పిల్లలు లేకపోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు అది పార్వతత్తయ్యతో ఎన్ని మాటలు పడుతుందో, ఎంతలా బాధపడుతూ ఉంటుందో. దాని బాధ చూడలేక ఆ దేవుడే ఈ రూపంలో ఒక పరిష్కారం చూపించుంటాడు. ఏమండి, ఇంకా ఆలస్యం చేయొద్దు. మనం వెంటనే ఇండియాకి వెళ్ళిపోదామండి. మనం వెంటనే వెళ్ళాలి. మమ్మీ, ఇండియాకెందుకు? నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇక్కడే స్కూల్ ఉంది, నేను రాను. చిట్టి తల్లి, నా మాట వినమ్మా. మనం వెళ్ళకపోతే అక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది. ఎవరికి ప్రాబ్లం వస్తుంది? సంధ్య అని మీ అమ్మ, అదే మీ అమ్మ ఫ్రెండ్కి. మీ ఫ్రెండ్ అయితే నేనెందుకు రావాలి? అమ్మ చిట్టి తల్లి, నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళకేమైనా అయితే నువ్వెంత ఫీల్ అవుతావు? అలాగే నాకు చిన్నప్పటి నుండి ఒక ఫ్రెండ్ ఉంది. తన కోసం నేను వెళ్ళాలి. డాడీ, నేను రాను, ప్లీజ్ డాడీ. మీ మమ్మీ కోసం మాత్రమే కాదమ్మా, నా కోసం కూడా నువ్వు రావాలి. ఇండియాలో మీ తాతయ్య, నానమ్మ, మన ఊరిని చూడటం కోసమైనా మనం ఇండియాకి వెళ్ళాలి. డాడీ, నా ఫ్రెండ్స్ని ఈ ఇంటిని వదిలేసి రావడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ తల్లి, నా కోసం. ఓకే డాడీ. అక్కడ నాకేమాత్రం నచ్చకపోయినా మనం తిరిగి వచ్చేయాలి. అలాగేనమ్మా, నీకు నచ్చకపోతే ఖచ్చితంగా తీసుకొస్తాను. అక్కడ నాకేమాత్రం నచ్చకపోయినా మళ్ళీ నన్ను ఇక్కడ తీసుకుని వస్తానని ప్రామిస్ చే. హా, సరే తల్లి, నీకు ప్రామిస్ చేస్తున్నాను. నీకక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ డాడీ. మా బంగారు తల్లి. వాణి, ఏంటి మళ్ళీ మీ కొడుకు ఫోన్ చేశాడా?
లేక కోడలు ఫోన్ చేసిందా? నేను నా మనవరాలితో తప్ప ఎవ్వరు ఫోన్ చేసినా మాట్లాడను. నాకివ్వొద్దు. వెళ్ళండి ఇక్కడి నుంచి. నీ కొడుకు కోడలు వస్తున్నారు. ఏంటండి మీరు చెప్పేది? రాజేష్, వింధ్య వస్తున్నారా? మీరు చెప్తుంది నిజమే కదూ? నిజమే వాణి. ఇన్ని రోజుల తర్వాత నీ కొడుకు అమ్మను చూడ్డం కోసమే వస్తున్నాడు. లేదండి, మా అమ్మను చూపించడం కోసం వస్తున్నారు. ఏంటండి ఏంటండి ఇదంతా సడన్ గా? ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి బయలుదేరిపోయారు. ఫ్లైట్ ఎక్కే ముందు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఎయిర్పోర్ట్కి కూడా రావద్దు, మేమే ఇంటికొచ్చేస్తామని అన్నారు. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మని తీసుకుని కొడుకు కోడలు ఇంటికొస్తున్నారు. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఒక తల్లిగా నువ్వెంత ఆనందపడతావో నాకు తెలుసు. నీ మనవరాల్లో మీ అమ్మను చూసుకుంటున్న నువ్వు ఎంత సంతోషపడతావో నాకు తెలుసు. నిన్నిలా నవ్వుతూ చూడక ఎన్ని సంవత్సరాలైందో వాణి. ఏడుకొండలవాడ తండ్రి వెంకటేశ్వర, ఇన్నేళ్లకి నా మొర ఆలకించి నా కొడుకుని, కోడల్ని, నా మనవరాల్ని నా దగ్గరికి చేరుస్తున్నావా తండ్రి? సంధ్య, నేను నీకోసం ఇండియాకి వస్తున్నానే. నిన్ను, నీ కూతుర్ని ఒక్కటి చేయడం కోసం వస్తున్నానే. మన పాపే